ఈనాటి ధ్యానాంశం యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము. ఈ యోహాను గారు ఎవరు? బైబిల్లో ఎంతోమంది యోహానులు ఉన్నారు కదా. మనకు బాగా తెలిసింది బాప్తిసం ఇచ్చే యోహాను. చాలామంది అనుకుంటారు ఈ సువార్త కానీ ఈ పత్రికలు రాసింది ఆయన అనుకుంటారు, కానీ ఆయన కానే కాదు. జబదయి కుమారులో ఒకడైన యోహాను ప్రభువారి శిష్యుడు. 3.5 సంవత్సరాలు ప్రభువుతో పాటుగా పరిచయలో ఆయనకు ప్రియమైన శిష్యుడిగా పిలువబడి ఆయనతో తిరిగిన వాడు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని బాగుగా ఎరిగిన వ్యక్తి. సువార్థికులందరిలో కన్నా కూడా మత్తయి గారేమో ఆయన యూదులకు రాజుగా మెస్సేగా ప్రకటిస్తే, మార్కు సువార్థికుడు ప్రభువారిని దేవుని సేవకుడుగా ప్రకటించాడు. లూకా సువార్థికుడేమో వైద్యుడైన లూకా గారు, అపొస్తలులు రాసింది కూడా ఆయనేమో మనుష్య కుమారునిగా ప్రభువును ప్రకటిస్తే, యేసు క్రీస్తు ప్రభువారి దైవత్వం అంతయు కూడా యోహాను గారు తన పత్రికల్లో సువార్తలో ముఖ్యంగా చిట్ట చివరి గ్రంథమైన గ్రంథములో వివరిస్తూ వచ్చారు. ప్రభువారి ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత. ఈరోజు ఈ సువార్తలోని చివరి అధ్యాయము బహు ప్రాముఖ్యమైంది. ఎందుకు అంటే ప్రభువారు సిలువేయబడ్డారు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. అందరికీ అది అర్థం కాలేదు. శిష్యులు కూడా అనేక సార్లు నమ్మలేదు. అలాంటి స్థితిలో గత వారం ధ్యానం చేసాం. ఒక ఆదివారము, మరొక ఆదివారం. ఒకసారి తోమా లేడు, మరొకసారి తోమా గారు ఉన్నారు. ప్రత్యక్షమై తను బయలుపరుచుకున్నాడు. ఇక అందరూ అనుకుంటున్నారు, ఎవరు? యూదులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులంతా కూడాను యేసు చనిపోయాడు, తిరిగి లేచాడని చెప్తున్నారు, కానీ వారు నమ్మలేదు. శిష్యులు కూడా అదే భ్రమలో ఉన్నారు. ఇక మా పని అయిపోయింది, ఏదో 3 సంవత్సరాలు ఆయనతో తిరిగాం, ఆయన చెప్పినవి చేశాం, ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఇక మా పని అయిపోయింది, తిరిగి మేము మా సొంత పనులకు అనగా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలి అని తీర్మానం చేసుకున్నారు. అర్థమైనా? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? చేపలు బట్టి వృత్తి. తిరిగి అక్కడికి వెళ్ళిన సంగతి చూస్తున్నాం. చూడండి, వాక్యానికి వెళ్దాం, వివరంగా ధ్యానం చేద్దాం కొద్దిసేపు. 21వ అధ్యాయం. అటు తరువాత యేసు, దీన్నే గలిలయ సముద్రం కూడా అంటారు, సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరుచుకుని, ఇది ఆయన తను ప్రత్యక్షపరుచుకుని విధమేమనగా, సిమోను పేతురు, దిదుమ అనబడిన తోమ, గలిలయలోని కానా అను ఊరి వాడగు నతనయేలు, జబదయి కుమారులను. ఆయన శిష్యుల్లో మొత్తం ఎంతమంది? దాదాపు 7. పేతురు గారు, తోమ 2, నతనయేలు 3, జబదయి కుమారులు 2 5, మరొక 2 శిష్యులు. మొత్తం ఎంతమంది? 11 మందిలో మెజారిటీ ఎటు ఉన్నారు? 11 మందిలో ఒకరు ఉండిపోయి ఎట్టుకొని చనిపోయాడు కదా. ఇక మిగిలినంతమంది 11 మంది. 7 ఒక పని మీద బయలుదేరి. మనకు నాయకుడు ఎవరు? చూడండి, సీమోను పేతురు. ఎవరినైతే నువ్వు కేఫావి, నీ మీద నా సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యపు తాళపు చెవులకి ఇస్తున్నాను అని చెప్పిన పేతురే మొట్టమొదట సీమోను పేతురు. ఇక్కడ సీమోను పేతురు అనే మాట వాడబడింది. అనేక సార్లు ప్రభు పేతురు గారిని పిలిచేటప్పుడు కొన్నిసార్లు సీమోను అంటాడు, కొన్నిసార్లు పేతురు అని పిలుస్తాడు. ఆయన 3ను బట్టి. ఎవరు 3? ప్రభువుది కాదు, పేతురు యొక్క జీవితాన్ని బట్టి. సీమోను అంటే జమ్ము అని అర్థం. జమ్ము ఎప్పుడు కూడా గాలికి అటు ఇటు కొట్టుకొని పోతూ ఉంటుంది, స్థిరంగా నిలబడలేదు స్ట్రైట్గా. అది ఊడి బయటకు రాదు కానీ, కింద పడదు కానీ, తల ఊగినట్లుగా ఊగుతూ గాలికి అల్లాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు సీమోను కూడా అంతే, కొన్ని పరిస్థితుల్లో జమ్ము వలె ఉంటాడు. సీమోనులో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఎన్ని? 2. ఒకసారి జమ్ములాగా కనపడతాడు, ఒకసారి రాయిలాగా. కేఫా అంటే రాయి, పేతురు అంటే బండ. ఒకసారి జమ్ము, ఒకసారి రాయి. ఈ రెంటికి పోలిక ఏమైనా ఉందా? ఎంత పెద్ద గాలి కొట్టినా రాయి కదలదు, బండ.
చిన్న గాలికి జమ్మైపోద్ది, ఉగ్గుతా ఉంటుంది. కొన్ని స్థితుల్లో, కొన్ని పరిస్థితుల్లో పేతురు గారు త్వరగా కదిలిపోతాడు, కొన్నిట్లో స్థిరంగా నిలబడతాడు. అలా కదిలినప్పుడు ప్రభు అంటాడు, సీమోను అన్నాడంటే అర్థం ఏం తెలుసా? జాగ్రత్త, కదులుతున్నావని. పేతురు అన్నాడంటే అర్థం తెలుసా? వెరీ గుడ్, స్థిరంగా ఉన్నావు. ఇక్కడ 2 మాటలు మాట్లాడాడు, సీమోను పేతురు అంటే అటు ఇటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. నిలబడాలా, వెళ్ళిపోవాలా, మనసులో పోరాటం. ఒకవేళ ఆ స్థితిలో మనమన్నా కూడా మనం అలాగే చేస్తామేమో. పిలిచిన వాడు లేడు, అన్నీ వదిలిపెట్టి వచ్చాం, సమస్తాన్ని వదిలిపెట్టాం, 3.5 సంవత్సరాలతో తిరిగాము, ఈరోజు ఆయన మా మధ్య లేడు, ఇక మేమేం చేయాలి, ఈరోజు మా పరిస్థితి ఏంటి అనే స్థితి మనకు కూడా వస్తుంది. అదే దారిలో ఆ రోజు పేతురు గారు కానీ మిగతా 11 మంది వెళుతూ ఉంటే సీమోను గారు అనుకున్నాడు, నాకు చేతైన పని ఒక్కటే. ఏంటా పని? చిన్నప్పటి నుంచి చేసే పని ఏంటి? చేపల పట్టు. నా వృత్తి, నా అలవాటైన పని అదే. కాకపోతే ఈ 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరుగుతూ అద్భుతాలు చేశాను, రొట్టెలు పంచిపెట్టాను, ప్రార్థన చేశాను, ఇప్పుడు ఆయనే లేడుగా మా మధ్య అని. అదిగాక 2 సార్లు కనబడి వెళ్ళిపోయాడు. ఒక వారం, ఇంకొక వారం, మళ్ళీ వస్తాడో రాడో తెలియదు. ఇక మా భవిష్యత్తు ఏంటి ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటా నిర్ణయం? చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదుననే వారితో చెప్పగా వారు, మేమును నీతో కూడా. వీళ్ళందరూ జాలర్లు. మత్తయి లేడు, మత్తయి పని ఇది కాదుగా. ఆయన పని ఏంటి? సుఖముడి దగ్గర ఉండేవాడు. మిగతా వారు ఎవరైతే జాలరులో వాళ్ళందరూ వాళ్ళ వృత్తికి బయలుదేరారు. 7. నాయకుడు ఎవరు వీళ్ళకి? సీమోను. నేను చేపలు పట్టపోదుననే వారితో చెప్పగా వారు, మేమును నీతో కూడా వచ్చేదము అనిరి. ఒక ఆత్మీయ నాయకుడు, ఒక కుటుంబ నాయకుడు తొలితే పరిస్థితి ఏందో అర్థమైంది ఇక్కడ. గమనించేవారు కదా. అందుకే అపవాది కుటుంబ పెద్దనో సంఘ పెద్దనో పట్టుకుంటుంది. అర్థమైందా? ఆయన వెంట కందరబడి వెళ్ళిపోవాల్సింది. అపవాది పడగొట్టడం అందరి దగ్గరికి పోవాలా, నా కాడికి వస్తే చాలు. లేదు, కుటుంబ యజమానాలు పట్టుకుంటే చాలు. పిల్లలందరూ వాళ్ళతో పాటు సినిమాలకి, షికార్లకి, ఆదివారం లేదు, ఆరాధన లేదు. ఎవరు పోతే? తల్లిదండ్రులు పోతే పోతారా? పోరా. ఆదివారం ఆరాధన లేదు, ప్రార్థన లేదు, నువ్వే తీసుకెళ్తున్నావు. బజారు పోదాంపా, షాపింగ్ పోదాంపా అని ఆదివారం ఎక్కడైనా పనులు గుర్తుంచుకొని పిల్లలు ఏం చేస్తారు? నీతో ఇప్పుడు ఏమైనా బిడ్డలు నీ వెంటే. అలాగే సంఘ సేవకుడిని కానీ సంఘ పెద్దని కానీ పట్టుకున్నాడు అనుకోండి, సంఘానంత గలిబిలి చేయొచ్చు. ఒక్కళ్ళు చేరితే సంఘం అయిపోద్ది, మోతాయి. అంతేనా? ఒకటి వల్లే ఏదైనా జరిగేది? అందరూ కాదు, విశ్వాసులు కన్నీరు విడిస్తే ప్రార్థన చేస్తుంటాడు, పట్టుకునేది ఒక్కడనే. ఆ ఒక్కడే సంఘానికి కీడు. ఇప్పుడు అపవాది పేతురు గారి దగ్గరికి వచ్చాడు. ఒకసారి గద్దించాడు ప్రభు. ఏమని? సాతానా, నా వెనక్కి పో. దేనికి వచ్చాడు ఆ మాట? ఎందుకు అన్నాడు ఆ మాట? ప్రభు చెప్పాడు, 3 దినాల్లో నేను సిలువేయబడతాను. మనిస్తుంటే, ప్రభువా అది నీకు దూరమగునుగాక. ప్రవచనాలు ఏమని? ప్రభువా నీకది అంటే ఎవరి చిత్తాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? దేవుని చిత్తానికి. కొన్నిసార్లు మన ప్రార్థనలు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనలో జీవితాలు. దేవుని చిత్తాన్ని తెలుసుకో. ఆయన వచ్చింది సిలువేయబట్టానికి, ఆయన వచ్చింది మరణించి సర్వలోక పాప పరిహారార్థమై తన రక్తము చిందించడానికి. పేతురు ప్రేమ ఎలాంటిదంటే, ప్రభువును బహుగా ప్రేమించి, ప్రభువా నీకది దూరమగునుగాక. కానీ ప్రభు అంటాడు, సతానా వెనకపో.
ఇక్కడ మరలా అపవాది ఇస్కరియోత అయిపోయింది. ఇక మిగిలిన వాళ్ళ పెద్దోడెవడు? పేతురు. చిన్నగా పేతురు మనసులో చేరి, నీకెందుకు ఇంక ఈ పని, మీ చాప్టర్ క్లోజ్. ఏదో 3.5 ఏళ్ళు తిరిగారులే దేవునితోటి, ఇక ఆయన ఎట్టా ఉండడు, చనిపోయాడు, లేచిన అంటున్నారు కానీ మీరు నమ్మారు లేదో అని అనుమానం పెట్టి ఇక ఆలోచించాడు. పోషించుకోవాలిగా, ఆహారం కావాలిగా, బ్రతకాలిగా. ప్రభు 4 రోజులు దిగులు లేదు. ప్రభు 4 రోజులు ఆయనతో పాటే. ప్రభువుతో ఉంటే లోటు ఏమైనా ఉందా? లేదు కదా. 5 రొట్టెలున్నా కూడా 5,000 మందికి వచ్చాయి, ఇంకా మిగిలాయి. 2 చేపలున్నా 5,000 మంది తిన్నారు, కొన్ని చోట్ల 4,000 మంది తిన్నారు. సమృద్ధి ప్రభు ఉంటే, ఇప్పుడు ప్రభు వారి మధ్య లేడని దిగులు. ఇక మాకు ఆహారం ఎట్లా? ఆయనతో పాటు తిరిగేవాళ్ళం, ఆయనతో పాటు భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చేరదీస్తారు? మా జీవితం ఏంటి? ఎవరి కాడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళాలన్నా భయము, బయటికి వెళ్ళాలన్నా భయము. యూదు ఎక్కడ పట్టుకుంటారని ఇక ఏ వల్లగాక ఆలోచించి 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 నీలాగే నాలాగే ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఏంటది? తిరిగి చేపలు పట్టుకుందాం. ఒక్కసారి లోకస్వార్త 5వ అధ్యాయానికి వెళదాం. ఎక్కడి నుంచి పిలువబడ్డాడు? ఏ స్థితిలో పిలువబడ్డాడు? తిరిగి వెళ్ళటం న్యాయమేనా? చూద్దాం. లోకస్వార్త 5వ అధ్యాయంలో ఈ పిలుపు గురించి బహుతేటగా వ్రాయబడింది. ఇదే పరిస్థితి. ఆనాడు కూడా ఏం చేపలు లేవు, ఖాళీ స్థితిలో ఉన్నాడు. ప్రభు వచ్చాడు, దొరలో ఎక్కాడు, బోధించాడు కదా. చూడండి, లోకస్వార్త 5వ అధ్యాయంలో జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సముద్ర తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణులు చూశాను. జాలలో వాటిలో నుండి దిగి తమ వలలు కూడా కొనుచుండరి. ఆయన ఆ దోణెలలో 2 ఉన్నాయి. ఒకటి సీమోంది, మరొకరిది. ఎవరిది కోరుకున్నాడు ఆయన? ఎందుకు కోరుకున్నాడు? పట్టుకోవాలి, సీమోని పిలుచుకోవాలి, సీమోన్తో మాట్లాడాలి, సీమోని సంధించాలి. సీమోను కాస్త నీ దోణి ఇస్తావా? తీసుకో ప్రభువా. సీమోన్ దోణిని తీసుకొని దరి నుంచి కొంచెం త్రోయమని ఎవరి చేత త్రోయించాడు? అతని చేత. పేతురు, నేను కూర్చుంటా, కొంచెం లోపల నెట్టు. త్రోసి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. చాలించిన తరువాత మీ దోణెలు లోతుకు నడిపించి చేపల పట్టటకు వలలు వేయమని వారితో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయటం ఆయనతో చెప్పగా వారు అలాగో చేసి ఇదే సింధి పెట్టింది. మళ్ళీ ఇక్కడ 21వ అధ్యాయంలో కూడా ఇదే, ఇంకేం లేదు, తేడా లేదు. 3.5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మళ్ళీ అదే సీన్ అంతే కదా. చివరి మాట చెప్పి ముందుకెళ్తాను. చివరి మాట చూడండి, 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడిని చెప్పాను. ఎలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అంతకూడం వారందరూ విస్మయం పొందిరి. అలాగూ సీమోను కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబు యోహానులు విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకము, ఎప్పటి నుండి, ఎప్పటి నుంచి ఆయన పని మార్చబడిందిగా, ఎప్పటి నుండి నీవు ఎవరిని పట్టాలి? ఇప్పుడు ఏం పట్టానికి పోయాడు? అర్థమవుతుంది? అదే పరిస్థితి అమ్మ, అదే ఖాళీతోనే మళ్ళీ ప్రభువు చేయటం, మళ్ళీ చేపలు, ఇదే సేమ్ లోకస్వార్తలో ఉన్నట్టే జరిగింది. మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత. ఓ మాట చెప్పాలంటే ప్రభువు తన జీవితాన్ని గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ మన జీవితంలో జరిగి తెలుసా గుర్తు చేయడానికి. ఎవరు గుర్తు? దేవుడు మాట్లాడే పద్ధతి ఇది. ప్రతి సంవత్సరం ఇట్లాగే జరిగిందే, మళ్ళీ ఇట్లాగే జరిగిందంటే ఎందుకు గుర్తు చేస్తున్నాను? నీ పిలుపుని, నీ నిశ్చేత, నీ తీర్మానాన్ని నువ్వు మర్చిపోతే మరలా అదే పరిస్థితి ఎందుకు తీసుకొస్తాడు? ఎలా జరుగుతాయి మరలా? అలాగే ఎలా జరిగింది మళ్ళీ?
దేవుని ప్రణాళిక. ప్రభు చెప్పాడు, నీవు ఇక మీద ఎవరిని పట్టాలి? మనుషులను పట్టాలి. పిలుపు. అప్పుడు ఏం చేశాడు ఆయన? చదవండి. వారు దోణిను దరికి చేర్చి సమస్తము విడిచిపెట్టి, ఇది వారి పిలుపు కదా. ఇప్పుడు మరలా యోహాను సువార్తకు వద్దాం. ఆ పిలుపును మర్చిపోయాడు. మర్చిపోయడం లేదో తెలియదు కానీ పరిస్థితులు ఏం చేస్తే అతన్ని మళ్ళా చేపలు పట్టడానికి తీసుకెళ్ళాయి పరిస్థితులు. ఒకవేళ తొట్టిల్లిపోకుండా ఉంటే, తిరిగి ఆ స్థితికి పోకుండా ఉంటే ఎలా ఉండేదో. కానీ జాలిగల ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు మళ్ళీ. ఆనాడు సీమోనును ఎలా పిలిచాడో అలాగే మరలా వెతుక్కుంటూ వెళ్ళాడు వీళ్ళ కోసం. చూడండి, నేను చేపలు పట్టడానికి పోతాను అన్నాడు, మేము కూడా వస్తామన్నారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమి, సాయంకాలం 6 గంటల నుంచి మరుసటి తెల్లవారుజాము 5 గంటల దాకా దాదాపు భక్తుడు రాస్తాడు. అది చేపలు పట్టే సమయం వాళ్ళు, అంటే దాదాపుగా 12 గంటలు. ఆ రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. తర్వాత సూర్యోదయమగుచుండగా, తెల్లవారుచుండగా, ఒక టైం వస్తుంది ప్రభు దర్శించే టైం. సూర్యోదయం కావాలి, ఆయన సమయం రావాలి. కొన్నిసార్లు మధ్యరాత్రుల్లో వచ్చాడు, రాలేదా? గాలి దోణి మీద విసురుతూ ఉంటే, వారు భయపడుతూ ఉంటే మధ్యరాత్రులు వెతుక్కుంటూ రాలేదా? వచ్చాడు. పేతురు నేల మీద నడవడానికి సహాయం చేశాడు. గాలి తుఫానును అణచివేశాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సూర్యోదయమగుచుండగా 12 గంటలు వారు ప్రయాసపడటానికి ప్రభు అనుమతించాడు. ఎందుకు? ఒకవేళ 3 గంటలోనే వచ్చి సాయంకాలం 6 గంటలకు మొదలుపెట్టారుగా, 7 గంటలకు వచ్చి ఇలా కాదు ఇలా ఏం చెప్పొచ్చుగా, 9కో 10కో 12కో రావచ్చుగా. నీకు తెలియాలి, క్రీస్తు లేకుండా జీవితము వ్యర్థమని. ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా వెళితే, ఆయన పిలుపు వ్యతిరేకంగా పోతే నీవు రిక్తహస్తాలతో ఉండక తప్పదని. క్రీస్తు ఉంటేనే నీలో సమృద్ధి, క్షేమమని నువ్వు తెలుసుకోవాలి. అంటే కొన్నిసార్లు దేవుడు ఆలస్యమో చేస్తాడు. అదే జరిగింది అక్కడ. ఈ పిలుపేంటి? మనుషులు పట్టాలి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? చేపలు పడుతున్నావు. ఇది న్యాయమేనా? కాదు కదా. నువ్వు అనవచ్చు, నాకు ఆహారం ఎట్లా అని. నువ్వు అనొచ్చు, నా భవిష్యత్తు ఏందని. నువ్వు అడగొచ్చు, ఇక నాకు వేరే పని ఉందని. కానీ ప్రభు అంటాడు, పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. నీవొక్కడు ఒక లెక్క కాదమ్మా, నీ కుటుంబం ఒక లెక్క కాదు. 20 లక్షల మందిని ప్రతిరోజు వేకువనే మన్నాతో పోషించిన దేవుడు. నీవు నీ కుటుంబం ఒక లెక్క. 20 లక్షల మందికి బండలో నుంచి నీళ్ళు ఇచ్చినవాడు ఆయన. 20 లక్షల మందికి మాంసం కావాలి అంటే ఆకాశం మీద నుంచి, సముద్రంలో నుంచి పురేడు పుట్టలు తీసుకొచ్చిన పరిచినవాడు ఆయన. వారు కోరింది కదా. మనము నువ్వొక్కడివి, నీ కుటుంబం ఒక లెక్క దేవునికి. ఇన్ని లక్షల మందికి ఇచ్చిన వాడికి నువ్వొక్కడ ఒక లెక్క కాదు కదా. చేయాల్సింది ఏంటి? ఆయన చెప్పిన దారిలో, ఆయన చెప్పిన మార్గంలో, ఆయన పద్ధతిలో, ఆయన క్రమంలో ఆయనకు లోబడి ఉంటే ఏం జరుగుతుంది? ఇదే. నీకు నువ్వు పరిగెత్తక, వ్యర్థమైన ప్రయాసపడకుండా ఆయన ఉండమన్న చోట ఉంటే ఎంత క్షేమంగా ఉండేది. మెడగదిలో ఉన్నప్పుడు వచ్చాడుగా, మరుసటి ఆదివారం మళ్ళీ వచ్చి స్థిరపరిచాడుగా తోమా కోసం. మళ్ళా వస్తాడు, ఏదో ఒక పని చెప్తాడు అని నిరీక్షణ ఎందుకు లేదు వీరి జీవితాల్లో? జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళేం రోడ్డు మీద లేరు, ఉన్నారా? లేదు. మెడగదిలో సమస్యలో ఉన్నారు.
పోషించే స్త్రీలు ఉన్నారు, ప్రభు పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే ఏ లోటు లేదు వారికి. అయినా కూడా సొంత ప్రయత్నాలు, పాత జీవితాన్ని మర్చిపోలేదు. పాత జీవితాన్ని నేను అనుకుంటాను, ఒకవేళ వీరందరూ కలిసి 2 సార్లు ప్రభువును చూశారు కదా, ఈ మాట ప్రార్థన చేస్తే ఎంత బాగుండేదో. మరీలాగా నేను ప్రభువును చూచాను అని చెప్తే ఎంత బాగుండేది. అది వదిలేశారు. నేను చేపలు పట్టడానికి పోతున్నాను, నాయకుడు వెనక మరొక 6 బయలుదేరి మొత్తం ఇప్పుడు సముద్రంలో ఉండి సాయంకాలం 6 గంటల నుంచి తెల్లవారుజాము 5 దాకా వలలు వేయటం, తీయటం, వలలు వేయటం, ప్రయాస, అలసిపోయిన స్థితిలో నెమ్మదిగా చూస్తా కూర్చుంటే సూర్యోదయమైనప్పుడు ప్రభు వారి చెంతకు వచ్చాడు. చూద్దాం. సూర్యోదయమగుచుండగా యేసు దరిని, ఎక్కడ? ఒడ్డున. ఎవరి కోసం? అలా దారిన పోతాట ఏమైనా వచ్చాడా? నేను చూసి కాదు కదా, వాడు వెతుక్కుంటూ. గుర్తుపెట్టుకెప్పుడు కూడా ప్రభు మనం వెతుక్కుంటూ వస్తాడు. నీ శ్రమలో, నీ వేదనలో, నీ దుఃఖములో ఆయన వెతుక్కుంటూ వస్తాడు. అదే జరిగింది అక్కడ. తిబెరే సముద్రంలో శిష్యులు ఉన్నారని తెలిసి ఆ 4 కోసం వెతకలేదు ఆయన. ఇంకో 4 ఉన్నారుగా, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. కానీ ఈ 7 దారి తప్పారు కాబట్టి వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి ఒడ్డున దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని వారు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు? మగ్దలేనే మరియ కథ జరిగింది కదా. ఇంకా వారి మనస్సుల్లో సిలువ వేయబడ్డ యేసే, ఇంకా వారి మనస్సుల్లో ఆ రక్తము కారుతూ ఒళ్ళంతా రక్షితమై సమాధిలో పెట్టాం కదా. వారి మనస్సులో ఆ పాతవి చెరిపివేయబడలా. ఆయన తిరిగి లేచాడని నమ్మిక లేకుండా పోయింది. ఇంకా వారి మనస్సులంతా సిలువే, సిలువే. అయ్యో, కాళ్ళకు చేతులు చెల్లగొట్టారు, కళ్ళారా చూసాం, మేము చూసాం, సమాధిలోకి వెళ్ళాం, సమాధిలో పెట్టాం, ఇదే ఉంది. తిరిగి లేచాడంటే ఎవరు కూడా నమ్మట్లేదు. ప్రభువు కనిపించిన వాళ్ళు భూతం అనుకున్నారు, ఆత్మ అనుకున్నారు. అప్పటికి ఆయన దగ్గర చూయించారు, నమ్మారు. కానీ ఆ నమ్మిక స్థిరమైంది కాదు. నీకు బాగా పరిచయ వ్యక్తి, నీకు బాగా తెలిసిన వ్యక్తి, లేదు నీతో పాటు పనిచేసే వ్యక్తి దూరంగా ఉన్నక్కడ గుర్తుపడతావు కదా. నడకను బట్టు, నిలబడ్డ స్థితిని బట్టు. 3.5 సంవత్సరాలు రేయింబగలు ప్రభుతో ఉన్నవారు గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. అలాగని ప్రభు కోప్పడలేదుగా. మన జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలు ఏవి గుర్తుపట్టలేం మనం. ఎన్ని కార్యాలు ప్రభు చేసినా ఆ ఘనత మనుషులకు ఆపాదిస్తాము తప్పితే ఇది నా ప్రభువు చేసిన పని అని మనము చెప్పలేము, గుర్తుపట్టలేము దేవుని కార్యాలు. అదే జరిగింది అక్కడ. ఆయన వచ్చి నిలిచినా కూడా వారు గుర్తుపట్టలేదు. అయితే ప్రభు పిలుస్తున్నాడు, పిల్లలారా. ఎవరండి పిల్లలు? వీళ్ళు. అందుకే పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. అయింది వివాహం, అయింది అందరికీ. అందరికి వివాహం అయింది. పిల్లలారా ఎందుకు ఈ మాట వాడారు? యోహాను గారు కూడా తన పత్రికలో 10 మాట్లాడతారు పిల్లలారా అని. అంటే వీరింకా ప్రభువులో ఎదగలేదు, పిల్లల వలెనే ఉన్నారు. 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నా కూడా వారింకా పసిపిల్లలాగే ఉన్నారు విశ్వాసంలో, ఆత్మీయ జీవితాల్లో. అందుకే ప్రభు అంటున్నాడు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఏ టైంలో అడుగుతున్నాడు తినటానికి? ఉదయం 6 గంటలకి. ఎన్ని గంటలకమ్మా? ఎందుకు అడిగాడు తినటానికి ఏమైనా ఉందని? వాళ్ళు ఆకలి కొనున్నారు. అర్థమైనా? వాళ్ళ పరిస్థితి ఏంది? రాత్రంతా అలసిపోయారు అనుకున్నాడు. ఎవడైనా తెచ్చి పెడితే బాగుండు, తిందామనే స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అంతేగా? అలసిపోయిన తర్వాత, బాగా అలసిపోయిన తర్వాత ఇక మనం ఏం చేసుకోలేను అనుకున్నప్పుడు ఏమంటాం? ఎవరన్నా ఒక ముద్ద పెడితే బాగుండు, కనీసం వేసుకొని కూడా ఓపిక ఉండదు.
అలాంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు. రాత్రంతా అలిసిపోయినప్పుడు ప్రభు వచ్చి అడుగుతున్నాడు వాళ్ళ ఆకలి గుర్తు తిరిగి, పిల్లలారా తిండి భోజనం వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. మొట్టమొదట ప్రభు వచ్చి మన అక్కరలు గుర్తిరిగిన దేవుడు సంధిస్తాడు అక్కరలతోనే. అర్థమైందా? మన అక్కరలతోనే. వాళ్ళు ఆకలిగా ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. ప్రభు వచ్చి మొట్టమొదట అడిగిన మాట, తల్లైనా తండ్రి అయినా అడుగుతారు అనడేమో కానీ మన ప్రభు అడుగుతాడు, ఏమైనా ఉందా కదా. వాళ్ళు ఏమన్నారు? లేదు. ఎందుకు లేదు? వాస్తవానికి రాత్రంతా ప్రయాసపడ్డారు కాబట్టి కొన్నైనా చేపలు ఉండాలి, కానీ వారికి ఏమీ దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే వారు వారి పిలుపును మర్చిపోయారు. అపొస్తలులుగా ఉండవలసిన వారు, అపొస్తలులుగా ఉండవలసిన వారు, శిష్యులుగా ఉండవలసిన వారు ఈరోజు తిరిగి జీవన సంబంధమైన పోరాటంలో మునిగిపోయారు. దాని ఫలితంగా ఏమి సంపాదన లేదు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఒకళ్ళు కాదు 7 ప్రయాసపడ్డారు, 1 గంట కాదు 12 గంటలు ప్రయాసపడ్డారు, కానీ వారి చేతుల్లో ఒక్క చేప కూడా లేదు. కారణమేంటి? కారణమేంటి? పేతురు అనుకున్నాడు, ఇక అపొస్తలుగా నేను ఉండలేను. ప్రభువుకి ఏమని పేరు పెట్టాడు? అపొస్తలుని పేరు పెట్టాడు, పిలువబడ్డవారిని. ఇక నేను అపొస్తలుగా ఉండలేను, ఇక ఆ టర్మ్ అయిపోయింది, తిరిగి మరొక క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ఏంటిది? మరొక క్రొత్త జీవితం. అది క్రొత్త జీవితం కాదు, పాత జీవితమే కదా, వారు వదిలి వచ్చేసిన జీవితమే. ఎందుకు చేపలు పట్టబోతున్నాడు? ఇక నా పని అయిపోయింది. ప్రభు ఉంటాడో లేదో తెలియదు. ఆయన సమాధితోటే, ఆయన మరణంతోనే మా ఆశలు కూడా మరణమైపోయాయి. కానీ ప్రభు వదిలిపెట్టలేదు కదా, ఆయన సజీవుడు కదా. వెతుకుంటూ వచ్చి వారి స్థితిని గుర్తిరిగి గుర్తు చేస్తున్నాడు, పిల్లలారా భోజనానికి మేము ఏమైనా ఉందా? ఏమి లేనప్పుడు ఏమైనా భోజనం అంటే ఆకలి ఇంకా ఎక్కువైపోద్ది కదా. ఇంట్లో ఏమి లేనప్పుడు ఏమైనా బిర్యానీ గుర్తు చేస్తే ఆకలి ఇంకా ఎక్కువైపోద్ది. ఇప్పుడు తింటాను ఇంకేమైనా ఉందంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి, ఇంకా ఆకలి ఇంకా ఎక్కువైపోయింది. వెంటనే ప్రభు అన్నాడు చూడదైతో, అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి. అంతకుముందు ఏం చెప్పాడు? లోకసైతంలో కొంచెం లోతుగా నడిపించి వల వేయండి. ఇప్పుడు దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకును. మరొక మాట చెప్పాలంటే ఈ రాత్రంతా కూడా వారు దేవుని మాట చొప్పున చేయలేదు, అంతేగా. అది సరస్సు, సముద్రం అని పేరు కానీ సరస్సు అని మీరు మ్యాప్లో చూస్తే బైబిల్ అనుకుంటుంది తిబ్రియా లేదా గలే సముద్రం. అది దాదాపు 21 మైళ్ళ పొడవు ఉంటుంది, 8 మైళ్ళ వెడల్పు ఉంటుంది, ఈ చివరి చాచి వరకు ఉంటుంది. ఇక్కడి నుంచి టంగుడున్న దూరం అనమాట, అంతే. సరస్సు అది, సముద్రం కాదు అది, వాస్తవానికి సరస్సు అది. అందులో చేపలు పడుతున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, వలలు వేశారు, ఏం దొరకలేదు. కానీ ప్రభు చెప్పిన మాట, కుడివైపున. ఏ వైపు అనగా నువ్వు ఎటు వెళ్ళాలో కూడా ఎవరు చెప్తారు? ప్రభు చెప్పినట్లు చేస్తే ఏం జరుగుతుంది? క్షేమము, ఆశీర్వాదము, భద్రత. మీరు కుడివైపున వలలు వేయుడి అని చెప్పి చదవండి. అయితే చెప్పాను గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేక. అప్పుడు గుర్తొచ్చాడు ఎవరికి? యోహాను గుర్తొచ్చాడు. ఇదే పరిస్థితి ఒకరోజు ఆ సముద్రంలో లోక 5లో కొంచెం లోపల వెళ్ళి దోణి నుంచి వల వేయని చెప్పగానే వేయగానే విస్తారమైన చేపలు వల కాలేదు. మరలా అదే పరిస్థితి, మరలా అదే పరిస్థితి. చూడండి, ఇలా చేస్తే కానీ ప్రభు గుర్తురాల వాళ్ళకి. ప్రభు సుమి
అంటే ఈ కార్యం ప్రభు తప్ప ఎవరో చేయలేరు కదా. ఎంఐ మార్గంలో గత వారం ధ్యానం చేసిన వెళుతూ ఉన్నారు. మార్గమంతా మాట్లాడుతున్నా వాళ్ళకి ఏమీ గుర్తు రాలేదు. ఆయన రొట్టె పట్టుకొని విరవగానే వారి కనులు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నారు. ఇక్కడ ఈ శిష్యులు కూడా ఎప్పుడైతే రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప దొరకనప్పుడు, ఇదిగో ఒడ్డున ఉన్న వ్యక్తి ప్రభుని గుర్తుపట్టలేదు కదా, మీరు కుడివైపున వల వేడి చెప్పగానే వేయగానే 153 గొప్ప చేపలతో వల పిలుపు ఎంత పడగానే అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? వాళ్ళకి వెంటనే ప్రభు గుర్తొచ్చాడు. అప్పుడు గుర్తొచ్చాడు ప్రభు. చూడండి వాక్యం దేవుడు మాట. కాబట్టి ఆ యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పారు. భయమేస్తుంది వాళ్ళకి. ఆయన పంపలేదుగా ఇక్కడికి. అంతకుముందంతా ఆయన పంపితే వెళ్ళారు. ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళారు. ఈ చోటు ఆయన వెళ్ళమన్న చోటు కాదు. అవునా? కాదు. కానీ వెళ్ళకూడని చోట ఉన్నా కూడా ప్రేమగల ప్రభు వచ్చి వారిని కనికరించాడు. తను తాను బయలుపరుచుకున్నాడు. మరొకటి చూడండి, ఇది చివరి అద్భుతం వేసే జీవితంలో. అవునా? చివరిది. ఈ చివరిది బహుజాగ్రత్తగా గమనించండి. తిరిగి వారికి వారి జీవితాన్ని గుర్తు చేసి ఆనాటికి ఈనాటికి ప్రభువు శక్తిలో ఏమాత్రం మార్పు లేదని తెలియజేయటానికే. ఆనాడు కూడా 3.5 సంవత్సరాల క్రితము రిక్తహస్తాలతో ఉన్నప్పుడు వలలు కడుక్కుంటూ ఉంటే దోణిలోనికి లోపలికి వెళ్ళండి, వల మీద చెప్పాడు, చేపలు పట్టారు. తిరిగి అదే అద్భుతాన్ని వాళ్ళ చివరిగా చేస్తున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. గుర్తు చేయాలి వాళ్ళకి. ఆయన శక్తిలో ఏమాత్రం మార్పు లేదు. ఆయన కనికంలో మార్పు లేదు. ఆయన జాలిలో మార్పు లేదు. ఆయన దయలో మార్పు లేదు. సర్వ సృష్టికి సజీవుడైన క్రీస్తు కూడా, పునరుద్ధరణ క్రీస్తు కూడా అధికారం ఉందని గుర్తు చేయడానికే, శిష్యుల నమ్మిక కోసమే అదే కార్యము. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ అదే గుర్తు వస్తుంది కదా, ఆ పాత కార్యం గుర్తు వస్తుంది కదా. ఆనాడు ఏం చేశారు వాళ్ళు? ఆ కార్యం చూడగానే సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఇప్పుడు ఇంకేం చేయాలి వాళ్ళు? మరి ఎక్కువగా ప్రభు మీద ఆధారపడాలి. ఆయన ప్రభు సుమి. యోహాను అనగానే పేతురు పైన వస్త్రం వేసుకుని దుక్కాడు సముద్రంలోకి. 200 మూరల దూరం ఈదుకుంటూ వచ్చి గడగడ ఉడుగుతూ ప్రభు నిలబడ్డాడు. చూడండి, ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కని శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. ఏం కావాలి ఇప్పుడు? ఆహారం కావాలి. అడిగాడు, పిల్లలారా భోజనానికి ఏమైనా ఉందా? లేదు అన్నారు. మరి లేదు అంటే ప్రభు ముఖం తిప్పుకొని పోయేవాడా? కాదు కదా. వారు బయటకు వచ్చేసరికి వేడివేడి ఆహారం, ఎప్పుడుదో కాదు, నిప్పుల మీద పెట్టబడిన రొట్టెయు చేపలు. ఎవరు సిద్ధం చేశారు? చెప్పండి, ఎవరు సిద్ధం చేశారు? ఎవరు సిద్ధం చేశారు? ఎవరి కోసం? తన వారి కోసం. వారి పరిస్థితి గుర్తెరిగి, వారి స్థితిని, వారి ఆకలి గుర్తెరిగి, వారి శ్రమ గుర్తెరిగి ప్రభు చేసిన కార్యం. వాళ్ళు వచ్చారు. ఎవరేం మాట్లాడలా. దిగి చూడగానే నిప్పులు వాడి మీద చోట రొట్టె చేపలు ఉన్నాయి. మీరు బట్టే చేపలు కొని తీసుకోండి అని చెప్పాడు. శివుని పేతురు దోనెక్కి వాళ్ళ దగ్గర లాగాడు. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినందున వల పెగలలేదు. వాస్తవానికి వల ఏం కావాలి? చిన్న వలలు, చిన్న దోనే, చిన్న వల. కానీ పిగలిన కూడా ఆయన కానీ నిలబెడతాడు. మన జీవితాలు కూడా అంతే. గుర్తుంచుకున్న కొన్నిసార్లు మన చిన్న జీవితాల్లో కూడా విస్తారమైన శ్రమలు వచ్చినా పిగిలిపోం. అంతే కదా.
మా గొప్ప సాదృశ్యం ఇది. ఈ మాట చెబితే గుర్తొచ్చేది మన జీవితాలే. మన ఏ పార్టీ వాళ్ళం కదా. ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఆరోగ్యతలు, నిందలు. మిగిలిపోయామా? లేదే. ప్రభు భద్రం చేస్తాడు. ఎందుకు? నింపింది ఆయన కదా, ఆయన అనుమతే కదా, ఆయన కృప కదా. ఈ మాట ఎంత చక్కని మాట అంటే 153 విస్తారమైన చేపలు పడ్డా కూడా ఆ చిన్న వల పిగిలిపోలేదు. ఒక్కొక్క మాట రాయిస్తాడు ఆత్మదేవుడు అండి. అది అవసరం లేదు అసలు వాస్తవానికి. ఆ మాట వల పిగిలిపోలేదు, చిన్నదోనే ఈ రాయనక్కర్లా. ఎందుకు రాశారంటే నీ కొరకు, నా కొరకే. మన చిన్న జీవితాల్లో కూడా పిగిలిపోనివనేవాడు ఆయన ఒక్కడే. అర్థమైందా? అంత సంరక్షణ. సముద్రం వల్ల పిగిలిపోతే ఇంకొక చేప ఉండదు. దరికొచ్చేదాకా శివుని పెద్దలు లాక్కొచ్చిన తర్వాత చూడండి, మీరు ఇప్పుడు పట్టే చేపల గుండి తీసుకురండి చెప్పగానే శివుని పేతురు దోనెక్కి వాళ్ళందరికీ లాగాడు. అది 153 గొప్ప చేపలంతా విస్తారంగా పడినా వల పెగలేదు. యేసు రండి భోజనం చేయండి అని చెప్పాడు. ఆయన ప్రభువుని తెలిసిన ఎవడు కూడా మాట్లాడలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని, ఒక రొట్టెలు కాదు అక్కడ, ఒక రొట్టె, చేపలు కొన్ని, ఒక రొట్టె తృప్తిగా తినేంతగా మరలా. ఎందుకు ఇది అద్భుతం తెలియ తెలుస్తుంది? మరలా వారి జీవితాన్ని గుర్తు చేస్తారు. 6గురికి ఒక బండు సరిపోద్దా? ప్రభు బలకై సరిపోద్దా మనకి? ప్రభు బలకంటే మేము చిన్న ముక్కలు చేస్తాను నేను. తృప్తిగా తినాలంటే 8 మంది కావాలి ఒక్కొక్కడికి కదా. వీళ్ళు తృప్తిగా తినటానికి ఒక రొట్టెను ఆయన విరిచిస్తే, ఆయన చేతుల్లో పెడితే వీళ్ళు విరుచుకోలేరు. మనం చేసే పని అయితే ఆదాయం రాగానే మనం విరుస్తాం. ముందు ఎక్కడ పెట్టాలి? ప్రభు చేతిలో పెట్టాలి. ప్రభు నీవు ఇచ్చింది ఏం చేయమంటావు? దేవుని ముందు పెడితే అప్పుడు ఆయన విరుస్తాడు. ఆయన విరిస్తే ఆశీర్వాదం, మనం విరిస్తే ఏమీ మిగలదు, సరిపోదు. అర్థమైందా? అదే తేడా వాక్యం చెప్పేది. జీతం రాగానే ఇరిచేది మనం ముందు కూర్చొని ఫస్ట్ ఏం చేయాలి? పాలు లెక్క, సరుకులు లెక్క విరుస్తూ ఉంటుంది. ముక్కలు చేసి పక్కన పెట్టి మిగిలినట్లో చూసుకొని ఆదివారానికి ఒక 10 రూపాయలు, ఈ ఆదివారం ఒక 5 రూపాయలు, వీలుంటే వచ్చే వారం చూద్దాం. ఆ రోజుకి అప్పుడు చూసుకోవచ్చు. అంతేనా? ఎవరు విరుస్తున్నారు? మనం విరుస్తున్నాం. కానీ ఎవరు విరవాలి? ప్రభు విరవాలి. ఆయన విరిస్తే ఒక చిన్న రొట్టె కూడా ఎంతమందికైనా పెడతాడు. గుర్తుంచుకో. ఆయన విరిచి వాళ్ళకి ఇచ్చాడు, వారికి పంచిపెట్టాడు. అలాగే చేపలను కూడా పంచిపెట్టాడు. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ఇది ప్రత్యక్షమైంది. 3వది. ఇంతవరకు బాగుంది. అస్సలు చరిత్ర గ్రంథంలేని ఒక పరీక్షలో ముగిస్తాను, క్లుప్తంగా చెప్పేస్తాను. మీకు ఎన్నోసార్లు చెప్పున్నాను, బట్ దాటింది. ఎన్నికలు ముగిస్తాను. అసలు సంగతి ఎక్కడ మొదలైంది ఏంటో తెలుసా? పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురుతో చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమని? 3 సార్లు బొంకాడు, 3 సార్లు స్థిరపరిచాడు, నా గొర్రెల మేపు, నా గొర్రె పిల్లల మేపు అని చెప్పుకున్నా. కానీ ఈ రోజున మరొక అంశాన్ని ధ్యానం చేస్తాను. అసలు పేతురుతో ప్రభు, పేతురు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అని ఎందుకు అడిగాడు? అది ఒక్కటే చెప్పుకుందాం. అర్థమైనా? ఎన్నోసార్లు విన్నాం ఈ వాక్యాన్ని. ఒక కొత్త మాట అంటే బైబిల్లో లేని మాట కాదు, గుర్తుంచుకోండి. ఎన్నడూ బైబిల్లో లేని మాట మన నోట ఉండకూడదు. బైబిల్లో ఉన్న మాటే మరొక అంశంలో ధ్యానం చేద్దాం. చూడండి ఆ వాక్యము. వారు భోజనం చేసిన తర్వాత తృప్తిగా తిన్నారు. భోజనం చేసినంతసేపు తొందరగా పెట్టలా. ఎందుకు వచ్చారు? మనం నష్ట పెడతాం కదా. ఇష్టం లేని పని చేస్తే ఎట్లా ఉంటుంది నష్ట? చెప్పండి. ఇంట్లో తల్లైనా తండ్రి అయినా ఎలా ఉంటుంది చెప్పండి నష్ట? ఇష్టమైన పని చేస్తే తిండి తర్వాత ముందు తేలాలి. ప్రభు అలా కాదు కదా. ముందు తృప్తిగా భోజనం చేశారు, రొట్టె తిన్నారు, చేపలు తిన్నారు, కూర్చోబెట్టి ఇప్పుడు ముందు పెట్టాడు. ఏమైన తర్వాత భోజనం ఏమన్నమాట. ఏమంటున్నాడు ఆయన? వారు భోజనం చేసిన తర్వాత యేసు అయ్యగారిని పిలిచారండి. ఎవరు అయ్యగారు? పేతురు గారు. ఈయనకు ఇంత కొంచెం లెక్కలు సరి చేయాలి. ఇంత సరి చేయాలి కాస్త. ఎందుకు? నీకోసం ప్రాణం పెడతాన్నవాడు ఈయన.
ఒకసారి అయితే ప్రభు నీకోసం అన్ని వదులుకొని వచ్చాను అన్నవాడు ఈయన. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అంతకుముందు 3 సార్లు బొంకాడు. సమాధి గడికి వచ్చేమో నిలబడకుండా వెళ్ళిపోయాడు. 2 సార్లు ప్రత్యక్షమైనా కూడా నమ్మిక కలగలేదు. ఇప్పుడు లీడర్గా ఉన్న అందరిని ఎక్కడ తీసుకెళ్ళాడు? సముద్రానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎవరు సరి చేస్తే అందరూ బాగుపడతాడు? ఈయన సరి చేస్తే అందరూ బాగుపడతారు. ఆయన ఒక్కడ పట్టుకున్నాడు. ఎవరిని? ఆయన కూర్చోబెట్టి, యోహాను కుమారుడైన సీమోను, పేతురు అంటం లేదు, ఆయన గంభీరంగా ముద్దు పేరు పెట్టాడు కేఫా అని. ఆ పేరు పలకలేదు. ఏం గుర్తు చేస్తాను తెలుసా? ఎవరి కుమారుడు అంట? దేవుని కుమారుడిగా ఉండవలసిన నీవు యోహాను కుమారుడు అయిపోయావు మళ్ళీ. అర్థమైందా? అర్థమవుతుందా? ప్రభువును వెంబడించిన తర్వాత నువ్వు నా సొత్తు అన్నీ వదులుకొని వచ్చావు. తన తండ్రిని కూడా విడిచిపెట్టి వచ్చావు. మళ్ళా వెళ్ళావు కాబట్టి ఏమంటున్నాడు? సీమోను కుమారుడైన, యోహాను కుమారుడైన సీమోను. సీమోను తండ్రి పేరేంటి? ఎందుకు పిలిచాడు ఈ మాట? తన జీవితాన్ని బట్టే. దేవుడు మాకు తండ్రిని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు లోకానుసారైపోయాడు కదా. దేవుని కార్యాలు తన జీవితం చేసిన వ్యక్తి ఇప్పుడు లోకానుసారైపోయాడు. లోకానుసారంగా తండ్రి దేవుడు ఇప్పుడు ఆయనకి సీమోనే, యోహానే. అందుకే అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే. ఎవరు వీళ్ళు? చాలా ఉన్నాయి ఇక్కడ. పక్కనున్న తోటి శిష్యులు ఉన్నారు. తన దోణి ఉంది, తన వల ఉంది. ఒక భక్తుడు రాస్తాడు చక్కగా. ఒక భక్తుడు 153 చేపలు అబ్బితే ఎంత డబ్బులు వస్తాయి? ఇప్పుడు ఆ లెక్కలో ఉన్నాడు పేతురు గారు. మళ్ళెట్టప్పుడు వెళ్ళిపోతాడు కనబడి. ఎప్పటికీ 2 సార్లు వచ్చిపోయాడుగా. కనపడి మీకు క్షేమన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఏం చేయాలి ఇప్పుడు పోయి? ఈ చేపలు అటుంటే పాడైపోతాయిగా. వీడి అమ్మాయిల మార్కెట్కి తీసుకెళ్ళి అందులో గొప్ప చేపలు మంచి రేటు వస్తాయి. ఆ డబ్బుతో ఏం చేయాలి? ఈ పనిలో ఉన్నాడు అయ్యగారి మనసులో. అర్థమైందా? అందుకే వీరికంటే. నీ మనసులో ఉన్నాయి చూసావా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువుకు దూరంగా వెళ్ళి ప్రభువును విడిచిపెట్టి మనం చేయాలనుకున్న ప్రతి పని ఆయనకి ముందుగానే తెలుసు. అంతేనా? వాస్తవం కదా? ఇప్పుడు 153 చేపలు ఉన్నాయమ్మా అక్కడ. ఎక్కడ? వలలో. అవి వదిలిపెట్టి పోలేరుగా. వాటిని ఏం చేయాలి? అమ్మాలి, మిగిలితే ఎండబెట్టాలి, వాటిని మళ్ళీ అమ్ముకోవాలి. చాలా పని ఉంది ఇప్పుడు అయ్యగారికి. అసలు వెళ్ళింది వెనక్కి అందుకేగా. మనుషులు పట్టేవాడు చేపలు పట్టడానికి వెళ్ళాడంటే కారణం ఏంటి? ఇవన్నీ చేయాలి. ఇప్పుడు వల్ల బాగు చేయాలి, ఆ చేపలు ఒడ్డుకు తేవాలి, ఎండబెట్టాలి, అమ్మినంతవరకు అమ్మాలి, మిగిలితే ఎండబెట్టాలి, వాటిని మళ్ళీ ఉప్పేసి ఏం చేయాలి? మళ్ళీ అమ్మాలా. ఎన్ని పనులు ఉన్నాయి. మళ్ళా పాత జీవితం అదేగా. చేపల వ్యాపారి మళ్ళీ వెళ్ళిపోయాడు వ్యాపారానికి. 153 చేపలు చూడగానే ప్రభు గుర్తు రాలేదు, పరిచర్య గుర్తు రాలేదు, పిలుపు గుర్తు రాలేదు. మరలా తన మనసులో అవే తిరుగుతూ ఉన్నాయి. వీటిని ఏం చేయాలి? గెహజీ కానీ చెప్పుకున్నా గుర్తుందా? ఆ సంచుల్లో పని వాళ్ళు పట్టుకొని పోతే వెనక నడుస్తా. వీటితో ఏమేమి కొనాలండి? ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు, దాసదాసీలు. ఇప్పుడు అయ్యగారి మనసులో ఏమున్నాయి? ఇప్పుడు ఈ 153 చేతుల్లో కలిసి 10,000 వస్తాయి. ఈ 10,000తోటి మరలా ఇంకొక వ్యాపారం మొదలుపెట్టి చిన్నగా ఏం చేద్దాం? హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువు. ఏమైనా ప్రభు అండి? హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు. అడగడా? తను ఎన్నుకున్నవారు, తన పేరు బిడ్డ పిలుచుకున్నవారు, తన కోసమే బ్రతకాలని తీర్మానం చేసుకొని కొంతకాలం కొనసాగి మళ్ళీ ప్రక్క వెళితే అడగడు ఆయన? ఆదాముని అడిగాడు. ఆదాము నువ్వు ఎక్కడ అడిగాడు?
కయ్యను అడిగాడు, నీ తమ్ముడని హేబేలు ఎక్కడని అడిగాడు. ఇప్పుడు అంటున్నాడు వీరికంటే. నీ మనసులో ఉన్నాయే, నీ మనసులో తిరుగుతున్నాయి కదా ఆలోచనలు. వీటన్నిటికంటే, వీరికంటే, ఈ చేపల కంటే, నీ తోటి వారి కంటే, ఈ దోణి కంటే, ఈ వలల కంటే. ఇంకో మాట అడుగుతాను, నాకు అర్థం కాదు కానీ ఎన్నిసార్లు ఆలోచించినా ప్రభువు తర్వాత కృప చూపుతాడు. అసలు వీళ్ళకి యాడ్ నుంచి వచ్చేయి ఈ దోణి వలలో 3 సంవత్సరాలు ఆ పనిలో లేరుగా, ఎప్పుడో ఓలేసి వచ్చారుగా తండ్రి కాడ. బైబిల్ ఆడో మాట మతస్వార్థం ఉంటుంది, తండ్రిని దోణెను వాళ్ళు విడిచిపెట్టి వెంబడించారు. ఇప్పుడు యాడ్ నుంచి వచ్చి వాళ్ళకి అయ్యి బడుగు తెచ్చుకున్నారా, లేకపోతే తెలిసిన పరిచయాలతోటి స్నేహితులు ఉంటారు కదా, రమ్ముడు వేసే వ్యాపారమేగా, కొద్దిగా కాలం ఈరోజు రాత్రి ధోని చెప్పి తీసుకెళ్లారా. చేపల పట్టణాలు ధోని కావాలి, వలలు కావాలి కదా, ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ 3 సంవత్సరాల దగ్గర లేవయి, ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి ప్లానింగ్ కదా. ఇంట్లో వెళ్ళకముందే కూర్చొని ఎవరికడికి వెళ్దాం, ఎవరికడికి వెళ్తే ఎవడిస్తాడు ధోని. ఈరోజు చేపలకు పోనాడు ఎవరైనా ఇస్తారా? వల కావాలి, వల కూడా మంచి వల కావాలి కదా, నైలాన్ వల కావాలి, మళ్ళీ పిగిలిపోతే అట్ట. ఎన్ని ప్లాన్ వేసుకుని వెళితే ఏమైంది వాళ్ళ ప్లాను? చెప్పండి, ఏమైతే మన ప్లాన్లు పనికిరావు. దేవుని చిత్తమే మన జీవితాల్లో నెరవేరుతుంది. దేవుని చిత్తం ఏంటి? మరలా రావాలి, ఆయన మీద సంఘాన్ని కట్టాలి, పరలోక రాజ్యం తాళపు చెవులు. ఒక మాట అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? యూదులకు కానీ అన్యులకు కానీ స్వార్థ ప్రకటించింది పేతురు గారి మొట్టమొదట. ఇంత పని ముందుంటే నువ్వు పోయి చేపలు పడితే ఎట్లా? ఒక పూట ఆయన రాలేదని, కొంచెం ఆలస్యం చేశాడని, లేదు ఇక వదిలేశాడమని భ్రమపడి తిరిగి వెళ్ళిపోతే ఎలాగా? వదలడు దేవుడు. ఒకటి పిలుచుకున్నాడంటే గుర్తుపెట్టుకోండి, ఒకడు ఎన్నుకున్నాడు అంటే, ఒకనికి ఒక పని అప్పచెప్పాడు అంటే అది ముగిసేదాకా విడిచి పెట్టడం. నువ్వే మన మీద గొప్పవాళ్ళమనో లేకపోతే అధికులమనే కాదు, నీకు పనిచ్చా చేయాలంతే. అది ఆయన పద్ధతి. నువ్వెంత దూరం తప్పించుకున్నా, యోనా ఉన్నాడు, ఒక మాట అడుగుతాను, ఇంకొకరు పంపొచ్చు కావాలంటే, ఈ యోనతో నాకు పని లేదు, పోనీ నేనే పోయి చావని నాకెందుకు, ఇంకొకటి పంపించు కావాలంటే ఆయన పంపాడా? లేదు. యోనాని మళ్ళీ తేవడానికి ఎంత ప్రయత్నం చెప్పండి. ఒక చేప మింగాల, 3 రోజులు కాపడ ఉండాలా, మళ్ళీ నివే దగ్గర ఒడ్డున కక్కాలి. ఇంత బాధ్యత ప్రభు ఇంకోటి పంపడు కదా. ఇంక లేరు ఆయన కావాలంటే, ఉన్నారు కదా. అది దేవుని ప్రేమ, ఆయన ఎన్నిక, ఆయన కృప, దేవుని పరిచర్య, ఆయన పని నీకు నాకు ఇచ్చాడంటే మనం యోగ్యమని కాదు, దయతలచి జాలి తలచి మన పట్ల అందుకే ఉండనిచ్చాడు ఈ లోకంలో. గుర్తుపెట్టుకో. ఉదయం యాక్సిడెంట్ ఒక ఆయన చనిపోయాడు మన ఊర్లో, తెలుసా? ఉదయం యాక్సిడెంట్, పాపం పేపర్ వేసే వ్యక్తి బండి మీద వెళ్తా త్రోగొంట కాడ ఆగిన బండి గుద్దేసి పాడాడు మన ఊళ్ళో. తెలియదు ఎప్పుడేం జరిగిద్దాం. ఇంత దారుణమైన స్థితిలో బయటకు వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తా నమ్మకం లేదు. బయటకు పోయిన వ్యక్తి పోయిన వారం సాక్ష్యం చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. బాల్స్వాళ్ళు తీసి వస్తూ ఉన్నాం సజ్జాపురం, అయిపోవాల్సింది అంతే. మంచి స్పీడ్లో ఉంది కారు, టైర్ పగిలింది వెనక. ఎవరు కృపమ్మ బ్రతుకున్నామంటే, టైర్ పగిలితే ఏమో తెలుసా? అదే ముందు టైర్ అయితే అసలు ఉండేదే కాదు. డివైడర్ ఎక్కిద్ది, చెట్లకైనా పోద్ది. మంచి స్పీడ్లో ఉన్నాం. బేదరం ఎట్లా డౌన్ దిగుతున్నాం పోలీస్ స్టేషన్. దేవుని దేవుల చుట్టుపక్కల ఏం బండ్లు లేవు, హైవే కదా అసలు, 3 లైన్ అది. ఏదో ఒక లారీ ఏదో ఒకటి ఉంటుంది, ఏది ఉన్నా దానికి వెళ్ళిపోవాల్సిందే. అప్పటికి వెనక టైరు కాబట్టి ఊగి సైడ్ లాగా ఆగిపోయింది. వెనక ఎవరు లేడు, ప్రక్కన ఎవరు లేడు. క్షణం పట్టదు. మేము అనుకుంటామా మంచి టైర్లు మధ్యాహ్నం పడినప్పుడు ఎండకి పేలిపోవటం అది ఆడ ఉండాలి. ముక్కలు టైర్ కూడా అసలు ఎలా అయిందో తెలియదు. కానీ దేవుడు వదలలేదు. 29 తారీఖు కదా, 30 తారీఖు, 29, 30 శనివారం బాప్స్వానికి వెళ్ళి సిద్ధాపురం వెళ్ళి వస్తూ ఉంటే, ఆ రోజు చెప్దాం అనుకున్నాను, రోజు అడవులో మర్చిపోయాను. దేవుని కార్యం అది. క్షణం పట్టదు మన జీవితాలు, క్షణం పట్టదు. ఏ పాటి వాళ్ళ మనం కాపాడటానికి ఆ మరుసటి రోజే
పాలకొల్లో బయలుదేరిన కారు 5 వస్తున్నారు. సూడపనం దాటింది, టైర్ పగిలింది, డివైడర్ ఎక్కింది, తిరగబడింది, 3 స్పాట్ అంతే. ఆ మరుసటి రోజే మేదన పెట్టినాం మట్టూరు కాడ. మరి మమ్మల్ని ఎందుకు కాపాడాడు దేవుడు? అదే యాక్సిడెంట్లుగా, అదే పరిస్థితిగా, టైర్ బిగలేగా మన చేతుల్లో తల వంచి స్థుతిస్తామంతే ప్రతిరోజు. కృప, ఆయన కృప అంతే. పని ఉంది, దినొకటంట, ఆయనతో పనంతకాలం ఉంటాం అంతేగా. పని అయిపోతే రా అంటాడు, ఇంకా అన్నమిచ్చే ఉండవు. పని అంతసేపు ఎట్లాంటి స్థితి వచ్చినా కాపాడుతానే ఉంటాడు. ఎట్లాంటి స్థితి వచ్చినా. ఎందుకని? ఇదే నేను చెప్తున్నా కదా, ఆయన ఎన్నుకుంటే పని చేయించుకుంటాడు అంతే. ఇంకొకరు పిలవడు. నీ పని నీదే, నీ పని నీదే. పేతురే ఎందుకు? ఇంకొకరు తీసుకోవచ్చుగా. పౌలే ఎందుకు? ఆ దోషకుడే, అహింసకుడే, హంతకుడే ఎందుకు? ఆయన ఎన్నిక. ఆయన ఎన్నిక ఎప్పుడు తప్పు కాదు. చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఓ దినాన ప్రభువారు ఆరవటం వెళ్ళిన తర్వాత అంట పరలోకము గమని దగ్గర ప్రధాన దూతలు వచ్చారు. చెరుపులు కెరాపులు అందరూ వచ్చి, ప్రభువా వాళ్ళ చేతులు పెట్టి వచ్చేవిందయ్యా. ఎవరు? శిష్యులు 11 మందికి అప్పచెప్పి వచ్చాడు కదా. ఇంకేమన్నా ఎన్నుకోకూడదా? వాళ్ళేమో తిరిగి వెళ్ళారు, వాళ్ళేమో వెలగనన్నారు, వాళ్ళేమో పారిపోయారు, వాళ్ళకి అప్పచెప్పి వచ్చేవిందయ్యా పరిచర్య అంత అడిగితే ప్రభు అంటాడు, వారు నా వారు, నేను ఎన్నుకున్నవారు, నా కోసం హతసాక్షులు అయ్యేవారు. అంత నమ్ముతాడు ఆయన మనల్ని కదా. నమ్ముతాడు, నమ్మడా? అంత నమ్ముతాడు. నమ్మబట్టే పని ఇచ్చేది ఆయన. ఆయన మనం నమ్మబట్టి ఈరోజు ఎక్కడ ఉన్నావు, లేకుంటే ఎక్కడో ఉన్నా నేను అడిగేవాళ్ళాడు. కాళ్ళు చేతులు చాపుకొని టీవీ ముందు కూర్చొని అడిగేదేవాడు నిన్ను. ఒకరోజు లెక్క చెప్తావు, ఈరోజు ఏం కాదుగా. ఒకరోజు లెక్క చెప్పాలే, ఈరోజు ఏం కాదుగా. ఇంటికాడ అడిగేదేవాడు, ఎందుకు వచ్చావు? నిన్ను ఎన్నుకున్నాడు ఆయన, నేను పిలుచుకున్నాడు అంతే. నేను పేరు పెట్టి పిలిచాడు. నీ ఆత్మను ఊరుకొనివ్వలేదు కదా. వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఎన్నుకుంటే విడిచిపెట్టేవాడు కాదు. కొన్నిసార్లు మన సొంత ప్రయత్నాలు చేసినా కూడా, దూరం కావడానికి అపవాది కార్యం చేసినా కూడా తిరిగి లాక్కొచ్చేవాడు. చేపలు పడుతుంటే వదిలాడా? వెళ్ళాడు. పిల్లారా తినడానికి ఏమైనా ఉందా? మళ్ళా గుర్తు చేసే వాళ్ళ స్థితి ఏం లేదయ్యా, ఒట్టి చెల్లుతూ ఉన్నాం, రండి కుడి ప్రక్కతోనే వల వేయండి, విస్తారమైన చేపలు. పేతుగారి లెక్క ఇప్పుడు ఈ 153 చేపలు ఏం చేయాలి? ఈయన చెప్తే అంతే. అందరూ ఈయన చెప్తే అంత మంచి రేటుకి అమ్మి చక్కగా ఒక 2-3 నెలలు ఇంట్లో కూర్చొని తినొచ్చు, బయటికి రాకుండా అనుకుంటుంటే ప్రభు అన్నాడు, పేతురు, యోహాను కుమారుడైన సిమోను, వీరి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ ఈరోజు మన జీవితాల్లో నిన్ను రక్షించిన, నీకోసం ప్రాణం పెట్టిన, నిన్ను పిలుచుకున్న నీ దేవుని కన్నా ఈ లోకంలో దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నా, ఇదే మాట ప్రతి ఒక్కరితో ప్రభు అడుగుతాడు. అర్థమైందా? పేతుర్నే వదలలేదు. చూడండి వాక్యానికి, ముగిస్తాను, వాక్యానికి వెళదాం. పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. బయలుదేరి ముందు లెక్కలేసుకున్నాడు. 6 వెళ్తున్నాం, చేపలు పడతాం, చక్కగా తిరిగి ఆనాటి స్థితి. ప్రభువున్న రోజులు దినదిన ఆహారం కోసం చూడటమేగా. అదే కష్టపడి చేసుకుంటే, మంచి ఉద్యోగం వస్తే ఏది కోరుకుంటావు నువ్వు? ఒకవేళ చెప్పండి, ఒక మాట అడుగుతాను. ప్రభువు కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తామే, ప్రభువా మా అనుదిన ఆహారం ఒక దయచేసి ప్రార్థన చేసి, జేబులో డబ్బులు లేకపోతే అది అప్పటి సంగతి అని అడుగుతావు. మళ్ళీ ప్రార్థన ఏంది? మా అనుదిన ఆహారం మాకు దయచి కదా. ఈరోజు ఆలోచించి ఒక్కసారి. పేతురు ఆలోచించాడు. వెళ్తున్నాం, చేపలు పడతాం, అమ్మి మరలా రోజు వెళదాం, చేపలు పడదాం, ప్రభువు ఆయన వస్తే వస్తాడు చూద్దాం అని తిరిగి తన దోణెను, తిరిగి తన వలను, తిరిగి తన చేపలు ప్రేమించడం మొదలుపెట్టాడు. తన వృత్తిని ప్రేమించడం మొదలుపెట్టాడు.
ప్రభు అడుగుతున్నాడు, వీరి కంటే కూరను ప్రేమిస్తున్నావా అడిగాడు. అప్పుడు ఈయన జవాబు ఏమని రావాలి? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదువు అని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుము. ఏం చెప్తున్నాడండి? గొర్రె పిల్లలు. ఎవరు గొర్రె పిల్లలు? 3 బాధ్యతలు ఇచ్చాడు, 3 చోట్ల 3. ఒకటేమో గొర్రె పిల్లలు, మరలా రెండవసారి ఏమో గొర్రెలను మేపు. గొర్రె పిల్లలను ఏం చేయమన్నాడు? కాయటం అంటే చిన్న గొర్రె పిల్లలు తప్పిపోతాయేమో, వాడు కాపలా ఉండు. పెద్ద వాటిని మేపు. మూడవదిగా మళ్ళీ ఏమంటాడు? మూడవదిగా గొర్రెలను మేపు. మూడవసారి గొర్రె పిల్లల్ని మేపు, గొర్రెలను కాయి, మళ్ళీ గొర్రెలని మేపు. 3 సార్లు. మరలా తన పనిని, నీకు కాదు చేపలు కదా కావాల్సింది, గొర్రెలు. గొర్రెలు అంటే అర్థం ఏంటి? ఈ జగతాలు చేస్తాం అందరూ కూడా, గొర్రెలు 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 మనల్ని క్రైస్తవులు. గొర్రెలు అంటే అర్థం ఏంటి తెలుసండి? ఇశ్రాయేలు దేశంలో, యోధా దేశంలో వారి ప్రధాన వృత్తి గొర్రెల కాపర్లు అందరూ కూడా. దావీదు పని ఏంటి? గౌరవప్రదమైన వృత్తి వాళ్ళకి అది. ఎవరికి? ఇశ్రాయేలుకి, యూదులకి. గొర్రెల కాపరికి ఎంతో విలువ. అయితే క్రీస్తు ప్రభువారు యోహాను 10వ అధ్యాయంలో చెప్పిన మాట, నా గొర్రెలు నా స్వరము అనగా వెంబడించేవి. గొర్రెలు పరిశుద్ధమైన గొర్రెలు ఆయన పనికి ఉపయోగపడే కదా. ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే బలివ్వాలంటే గొర్రె పిల్లల్ని తీసుకురావాలి. ఏడాది అయినా గొర్రె పిల్ల. గమనించండి జాగ్రత్తగా, ఏడాది అయినా గొర్రె పిల్ల. ప్రభు అంటాడు, నా గొర్రె పిల్లలను మేపు. అనగా నూతనంగా వచ్చేవారు సంఘంలో చేసేవారు కాయాలి, వారికి మేపాలి. అలాగే పెద్ద గొర్రెలు ఉంటాయి ఆ మందలో, వాటిని మేపాలి. అలాగే గొర్రెలను కాయాలి. ప్రత్యేకమైన పనులు ఇచ్చాడు. తన మనసులో చేపల మీద నుంచి వృత్తి వచ్చి తీసుకొచ్చి ఒక పని అప్పగించాడు. ఏంటా పని? తన సంఘాన్ని, తన పేరు పిలిపించిన గొర్రెలను, తన స్వరం వినే గొర్రెలను, తన దొడ్డులో ఉన్న గొర్రెలను కాచే బాధ్యత, మేపే బాధ్యత ప్రభు పేతురుకు ఇచ్చాడు. మరొక మాట చెప్పి ముగిస్తాను. ఇక అయిపోయింది నా జీవితం, అపొస్తలుగా ఉండే అర్హత నాకు లేదు, ఇక ఆ ఉద్యోగం అయిపోయింది అనుకున్న వ్యక్తిని తిరిగి తీసుకొచ్చి మరి గొప్ప బాధ్యత అప్పగించాడు. తిరిగి చేపల పట్టణానికి వెళితే అక్కడి నుంచి మరలా తన జీవితాన్ని గుర్తు చేసి, ఆనాటిని గుర్తు చేసి, అదే పరిస్థితులు కల్పించి, నేను లేకుండా మీరేమీ చేయలేరు. వ్యాసాలు చెప్పాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆ మాట గుర్తు చేసి ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చాడు. నేను జ్ఞాపకం చేస్తున్నా, ఈ వాక్యము మన జీవితాలకు పాఠం కావాలి. ఎన్నోసార్లు తప్పిపోతున్నాం, దూరం అవుతున్నాం, ఆయన మాట నిరసన చేస్తున్నాం, ఆయన పనిని త్రోసివేస్తూ ఉన్నాం. కృపలను విడిచిపెట్టలేదు, కనికరించాడు, సాయం చేస్తూ వచ్చాడు, స్థిరపరుస్తున్నాడు. ఆయన తిరిగి పిలిచినప్పుడు నమ్మకంగా ఆయన కోసం జీవించే కృప కావాలి. చివరిగా అంటాడు, నీవు నన్ను వెంబడించు, నీవు నన్ను వెంబడించు. యోహాను చెప్పడం మాట, చివరి చెప్పమాట, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. మన జీవితాల్లో కూడా ఇదే మాట, ప్రభు వెంబడించే జీవితాలు. మన మరణ పర్యంతము, రాకడ పర్యంతం వెంబడించే జీవితాలు. ఆయన పనిలో, ఆయన సంఘంలో ఇచ్చిన పని నమ్మకంగా కొనసాగిస్తూ ప్రభు కోసం జీవిద్దాం. ప్రభు అన్నీ చూసుకుంటాడు. నీ ఆకలి, నీ దప్పిక, నీ వస్త్రాలు, నీ అక్కరలు, నీ కుటుంబ బాధ్యత ప్రభువుదే. మనము ఆ రాజ్యమునితిని మొదట వెతికితే చాలు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థించుకుందాం. రేతో వెత్తడి వాక్యం కోసం ఒకరిని ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను.